హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంటిన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఆటోకాడ్ స్టూడెంట్ వెర్షన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో మీరు యూట్యూబ్లో చూసుకున్నట్లయితే మనకి చాలా వీడియోస్ అయితే కనిపిస్తుంటాయి. సో అవన్నీ మ్యాక్సిమం క్రాక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్తుంటారు అనమాట. సో క్రాక్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే అది మీరు క్రాక్ ఇన్స్టాల్ చేశారు అంటే మీ ల్యాప్టాప్లో కానీ లేకపోతే మీ పీసీలో కానీ మీరే మాల్వేర్స్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అనమాట. సో మీరు క్రాక్ ఫైల్ని ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోవద్దు. క్రాక్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకుంటే లైఫ్ టైం వస్తుందేమో కానీ అది మనకంత ఉండదన్నమాట. సో క్రాక్ ఫైల్ని అయితే అసలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. సో నేను సేఫ్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. సో ఈ స్టెప్స్ ఫాలో మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఫస్ట్ మనం వచ్చేసి క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఇది క్రోమ్లో వాళ్ళ మెయిన్ వెబ్సైట్ అనమాట. సో ఆటోడెస్క్ యొక్క మెయిన్ వెబ్సైట్ ఇది. సో దీని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి ఈ లింక్ ఓపెన్ చేయండి. సో తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ కింద ఆటోకాడ్ అని కనిపిస్తుంది కదా. సో కింద స్క్రోల్ చేస్తే దాని కింద గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడైతే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కూడా సైన్ ఇన్ అని అడుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సైన్ ఇన్ అంటే మనకి ఆల్రెడీ అకౌంట్ ఉందంటే సైన్ ఇన్ అయిపోవచ్చు. సో లేదు కాబట్టి ఇప్పుడు మనం క్రియేట్ అకౌంట్ చేద్దాం. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒక ట్యాబ్ అనేది. సో ఇందులో మనం అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో మన కంట్రీ ఏంటి, సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ రోల్ అంటే మనం స్టూడెంట్ కింద ఉన్నామా లేకపోతే ఎడ్యుకేటర్ రోల్లో ఉన్నామా, మన రోల్ ఏంటని ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే స్టూడెంట్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ టైప్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట మీరు. సో యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి, సెకండరీ. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కింద డేట్ ఆఫ్ బర్త్ అని కనిపిస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మంత్, డే అండ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మంత్ సెలెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి డే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఓకే, డేట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. డేట్ ఫిక్స్ అండ్ వచ్చేసి ఇయర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి సో ఇయర్ చూడొచ్చు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది ఇచ్చేయండి అనమాట. సో ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది ఇచ్చేసాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో సేవ్ అవుతుంది అనమాట. సో మన అకౌంట్ సో క్రియేట్ ఒకటి నుంచి వచ్చేసి క్రియేట్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇందులో మీ నేమ్ అనేది ఇవ్వండి, మీ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏ ఈమెయిల్ యూజ్ చేస్తున్నారు అనేది ఒక ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. సో దాని కింద మీకు వెయిట్ 1 minute, అక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. సో ఓకే, సో ఓకే, నా ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసాను అనమాట. సో కింద మీరు కనిపిస్తుందంటే ఈమెయిల్ అనేది కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పైన ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో దాన్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేశాను. సో కాపీ చేసి కింద సేమ్ మెయిల్ అనేది పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసేసుకొని కింద వచ్చి మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది మీరు పెట్టుకుందాం. సో పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్గా అక్కడ కింద చూపించినట్టుగా అట్లీస్ట్ 1 letter ఉండాలి, నెంబర్ ఉండాలి, లేకపోతే కింద చూపించినట్టుగా క్యారెక్టర్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. సో అవి ఇవ్వగానే మీకు అక్కడ ఓకే అవుతుంది. సో అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. సో అగ్రీ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అయితే చేయండి. సో అకౌంట్ ఓకే సేవ్ అవుతుంది. సో సేవ్ అయిపోగానే మీకు ఇక్కడ మీ మెయిల్కి ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీ మెయిల్ అనేది ముందుగానే ఓపెన్ చేసి పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్లో. సో నేను మెయిల్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఓకే, నేను మెయిల్ అనేది ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ వెరిఫికేషన్ అని చెప్పేసి వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఇదే అనమాట, ఆటోడెస్క్ నుంచి మనకు వచ్చింది. సో వెరిఫై ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఓకే, వెంటనే అది ఆటోమేటిక్గా అకౌంట్ అనేది వెరిఫై చేసుకుంటుంది అనమాట. సో డన్ చేయండి. సో చేసిన వెంటనే కొన్ని స్టెప్స్ ఉన్నాయంటే మనకి, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, నేమ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే అక్కడ చదువుతున్నారో మీరు ప్రెజెంట్ స్టూడెంట్ కింద ఆ ఇన్స్టిట్యూషన్ పేరు అయితే ఇవ్వాలన్నమాట. సో కన్ఫర్మ్ కానీ సో ఇన్స్టిట్యూషన్ పేరు ఇచ్చాను. సో కింద వచ్చేసి ఏరియా ఆఫ్ స్టడీ అని కనిపిస్తుంది కదా. సో ఏరియా ఆఫ్ స్టడీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అంటే ఏంటి, ఆర్కిటెక్చర్లో ఉన్నారా లేకపోతే ఏంటనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కింద మీరు ఏ ఇయర్లో అయితే అక్కడ జాయిన్ అయ్యారు ఆ కాలేజ్లో అని చెప్పేసి డేట్ అండ్ ఇయర్ మంత్ అండ్ ఇయర్ ఇవ్వాలన్నమాట. సో మంత్ అండ్ ఇయర్ ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఇయర్ ఇస్తున్నాను. సో ఏ ఏరియాలో జాయిన్ అయినా ఆయన ఇచ్చాను. అండ్ వచ్చేసి నెక్స్ట్ ఏ ఇయర్లో లాగౌట్ అవుతాను అంటే ఆ ఇయర్ నుంచి ఎప్పుడైతే నేను చెక్అవుట్ బయటకు వస్తాను, నా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యే ఇయర్ అవ్వాల్సింది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసిన తర్వాత ఓకే, కంటిన్యూ చేస్తున్నాను, అది లోడ్ అవుతుంది. ఓకే, సో ఓకే ఇక్కడికి వచ్చామన్నప్పుడు సో మనం స్టార్టింగ్లో ఈ ఇంటర్ఫేస్ అనేది మరి మొత్తం చేంజ్ అవుతుంది అనమాట. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు నా పేరు అయితే కనిపిస్తుంది మీకు ఇక్కడ.
అండ్ వచ్చేసి మీ ఇక్కడ పైన కూడా మన అకౌంట్ అనేది లాగిన్ అయిపోయినట్టు చూపిస్తుంది అనమాట. సో అది అండ్ దీని తర్వాత మీరు గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి అనమాట. సో ఓకే, క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనం ఏ మెయిల్ అయితే ఇచ్చాం, మన పేరేంటి అనేవి ఇక్కడ మనం ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అది కనిపిస్తుంది మనకి. సో మీరు ఇక్కడ చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఈ చేంజెస్ తర్వాత మీరు కన్ఫర్మ్ చేయండి. సో కన్ఫర్మ్ చేయగానే మీకు ఇక్కడ ఇది మెయిన్ స్టెప్ అనమాట, మనకి ఆటోకేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. అసలు డౌన్లోడ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచే మనకి. సో ఇక్కడ మీరు ఏ పేరు అయితే ఇచ్చారో ఆ పేరు అండ్ అక్కడ కనిపిస్తున్న కాలేజ్ నేమ్ ఇవన్నీ ఓకే అవుతాయి అనమాట. సో తర్వాత వచ్చి మీరు ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మీరు స్టూడెంట్ అని ఆటోడెస్క్ కంపెనీకి మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రూవ్ చేయాలంటే ఏంటి, మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్లో మీకు రైట్ సైడ్లో మీకు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ చూపించారనమాట. సో అదేవిధంగా మీరు కూడా ఐడి కార్డు కానీ లేకపోతే కాలేజ్ అవుతున్నట్టు స్టూడెంట్గా మీకు స్టడీ సర్టిఫికేట్ కానీ ఇవేమన్నా ఉంటే మీరు ఇక్కడ అక్కడ మీకు కనిపిస్తున్న జేజీపీ పీడిఎఫ్ ఫామ్లో మీరు ఆ ఫార్మేట్లో మీరు అక్కడ ఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట వాళ్ళకి. సో వన్స్ మీరు ఆ ఫైల్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళు మీ లైసెన్స్ అనేది ఇస్తారనమాట. సో మీకు లైసెన్స్ అనేది ఇస్తారు వాళ్ళు. ఏ విధంగా ఇస్తారంటే సో మీకు మీ మెయిల్కి ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెయిల్లో మీ లైసెన్స్ సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి అనమాట. సో ప్రోడక్ట్కి అన్నీ కూడా అందులో ఉంటాయి. సో అది మీరు ఈజీగా ఎలా సంపాదించాలంటే మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది మన పేరు కానీ లేకపోతే మనం ఇచ్చిన అకాడమీ పేరు కానీ అవన్నీ సేమ్ ఉండాలి. మీరు ఎట్టే సర్టిఫికేట్లో అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. సో ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు అసలు అని. సో ఆ విధంగా ఉంటే మీకు వెంటనే అనేది రావడం జరుగుతుంది. సో నేను ఒక 5-6 టైమ్స్ అయితే ట్రై చేశాను. సో నా సర్టిఫికేట్లో చిన్న చిన్న నేమ్ తేడాలు ఉండడం, నేను ఇక్కడ ఇచ్చిన నేమ్స్తో తేడా ఉండడం, సో రెండు కనెక్ట్ అవ్వలేదు అనమాట. సో కనెక్ట్ అవ్వకపోవడంతో నాకు ఒక 2-3 టైమ్స్ అయితే రిజెక్ట్ అయితే చేశారు. సో ఆ తర్వాత అయితే నాకు యాక్టివేట్ అయితే అవ్వడం జరిగింది అనమాట. సో పర్ఫెక్ట్ డాక్యుమెంట్ అనేది పెట్టిన తర్వాత సో అలా పర్ఫెక్ట్ డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే మెయిల్కి ఒక మెయిల్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు అనేది చూసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నా మెయిల్ను ఓపెన్ చేసి చూపిస్తాను. నా మెయిల్లో నేను ముందే చేసిన మెయిల్ అనమాట. సో మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ యాక్సెస్ అని కనిపిస్తుంది కదా, సో కింద గెట్ ప్రొడక్ట్స్ అని కూడా కనిపిస్తుంది. సో గెట్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఒక ఆటోకేడ్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు డైరెక్ట్గాని. సో ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెంటనే ఆటోకేడ్ వెబ్సైట్లో అనేది రావడం జరిగింది. సో గెట్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే, ఎందుకంటే మనకి లైసెన్స్ వచ్చింది కాబట్టి, సో ఇక్కడ నుంచి మనం ఆటోకేడ్ సాఫ్ట్వేర్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఏంటంటే ఫస్ట్ మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో సైన్ ఇన్ నేను నా అకౌంట్తో అనేది ఇప్పుడు సైన్ ఇన్ అవుతున్నాను. మనం క్రియేట్ చేసుకున్న అకౌంట్తోనే సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆ అకౌంట్తో సైన్ ఇన్ అవుతున్నాను. ఓకే, ఈమెయిల్ టైప్ చేస్తున్నాను. ఓకే ఓకే నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఇందాక అయితే మనం పెట్టుకున్న పాస్వర్డ్ని అయితే నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను అనమాట. సో అది సో వన్స్ పాస్వర్డ్ మీరు టైప్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ చేయొచ్చు. సో సైన్ ఇన్ అవుతుంది అది ఇప్పుడు మన అకౌంట్లోకి అనమాట. ఇప్పుడు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆ పైన గమనించినట్లయితే ఈఎన్ అని వచ్చింది. సో నా అకౌంట్ ఇక్కడ నేను లాగిన్ అయితే అయ్యాను అనమాట. సో మనం కొంచెం ఓకే, ఇది మన మెయిన్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇక్కడ పేరు చూడొచ్చు. సో నా పేరు అయితే వచ్చింది. వచ్చేసి దీని కింద చూసుకున్నట్లయితే కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసేటైతే ఇక్కడ మీకు ఆటోకేడ్ అని కనిపిస్తుంది. సో ఆటోకేడ్ సో గెట్ ప్రొడక్ట్ కొట్టినట్లయితే అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అనమాట. సో ఇన్స్టాల్ అని కనిపిస్తుంది కదా, సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఇన్స్టాల్ పైన విండోస్ అని కనిపిస్తుంది. మీ సిస్టమ్ విండోస్ అయితే విండోస్, లేకపోతే దాని పక్కనే మీరు ఆటోకేడ్ ఫర్ మ్యాక్ కూడా చూసుకోవచ్చు. మ్యాక్ కూడా కనిపిస్తుంది. సో దాని పక్కనే విండోస్ పక్కన మీకు ఏ ఇయర్లో ఏ వెర్షన్ కావాలని అడుగుతున్నారు. సో 2021 2020 లేకపోతే 2018 2019 సో కొన్ని వెర్షన్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో దాని పక్కన చూసినట్టయితే ఇంగ్లీష్ అని చూపిస్తుంది. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో పెట్టుకోండి. సో ఇంగ్లీష్ అయితే బెటర్, ఇంగ్లీష్ మనకు వచ్చి కాబట్టి అందరికీ. సో నెక్స్ట్ ఇన్స్టాల్ కింద పక్కన డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, కింద మీరు క్లిక్ చేస్తే సో డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయగానే మీకు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ అయిపోతుంది. సో వెంటనే మీకు మీ మెయిల్కి కూడా ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో ప్రోడక్ట్ కీ ఉంటుందన్నమాట. సో ప్రోడక్ట్ కీ ఉంటుంది, మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. సో నా లైసెన్స్ మెయిల్ అనమాట ఇది. సో నాకు ఈ విధంగా లైసెన్స్ అక్కడ అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఈ విధంగా నేను సెలెక్ట్ చేసిన ఆటో క్యాట్కి సంబంధించి ఒక లైసెన్స్ కోడ్ అనేది వస్తుంది అనమాట. సో సీరియల్ నెంబర్ ఇస్తుంది, ప్రోడక్ట్ కీ ఇస్తాడు. సో ఏ ఇయర్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో దాని నుంచి మీరు పొందొచ్చు అనమాట. సో అది
సో కంప్లీట్గా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్స్లో. సో డౌన్లోడ్స్ దానిపైన డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు అని కనిపిస్తుంది. సో ఓకే బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా కనిపిస్తుంది ఇనిషియేటింగ్ అని చెప్పేసి. సో అది అలా అవుతుంది, ఒక టైం తీసుకున్నప్పుడు కొంచెం. సో టైం తీసుకొని ఈ విధంగా కొన్ని ఫైల్స్ అనేవి మీకు ఎక్స్ట్రాక్టింగ్ అవుతాయి. సో ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇన్స్టాల్ అవ్వని అడుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇన్స్టాల్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కింద యాక్సెప్ట్ మీద అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీరు కింద ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. సో టైం తీసుకుంటుంది, సో వెంటనే అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి లాంచ్ నౌ మీద క్లిక్ చేయండి. లాంచ్ నౌ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోకాడ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట ఫస్ట్ మీకు. సో ఓపెన్ అయిన తర్వాత వెంటనే మీకు ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు కనిపిస్తున్న అగ్రీ అనే బటన్ని క్లిక్ చేయండి. సో అగ్రీ బటన్ క్లిక్ చేయగానే మీకు మారుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైసెన్స్ అనేది అడుగుతుంది ఇప్పుడు. సో రన్ చేయకుండా మీరు యాక్టివేట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో రన్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి మీరు యాక్టివేట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎంటర్ సీరియల్ నెంబర్ అని అడుగుతుంది. సో ప్రోడక్ట్కి సీరియల్ నెంబర్ మీకు ఆల్రెడీ మీ మెయిల్ కింద చూపించాను కదా, ఆ మెయిల్కి వస్తుంది అనమాట. సో దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేసేయండి. సో అది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం క్యాడ్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. నాకు నా డెస్క్టాప్ మీద కనిపిస్తుంది కదా మీకు క్యాడ్ అనేది. సో నేను దాన్ని ఆ విధంగానే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆటో క్యాడ్ని అయితే ఎటువంటి క్రాక్ ఫైల్ లేకుండా మనం ఫ్రీగా 1 ఇయర్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో 1 ఇయర్ దాటిపోయిన తర్వాత మీరు ఇంకొక మెయిల్ అయితే తీసుకోండి. ఆ మెయిల్తో తీసుకొని లాగిన్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ 1 ఇయర్ కూడా మీకు ఫ్రీగానే వస్తుంది. ట్రిక్ యూస్ చేయండి. సో అదనమాట. ఇది ఫ్రెండ్స్ ఆటోకాడ్ వితౌట్ యూజింగ్ క్రాక్ ఫైల్ మనం యూజ్ చేయకుండా ఏ విధంగా క్యాడ్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది. సో మీకు ఒకవేళ క్యాడ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్లో స్టార్టింగ్ నుంచి, సో బిగినింగ్ లెవెల్ నుంచి కూడా ఆటోకాడ్ సంబంధించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేసాం అనమాట. సో లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఏంటంటే డైరెక్ట్గా మీరు ఇంటర్ఫేస్ని ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే చేసాం. సో ఇంటర్ఫేస్ అండ్ హౌ టు యూస్ కమాండ్స్ అనేది ఒక వీడియో ఉంటుందన్నమాట. సో టోటల్ కానీ సో ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి లైన్ ప్లాన్ ఏ విధంగా డ్రా చేయాలి, 2D లైన్ ప్లాన్ బిల్డింగ్ అనమాట. సో లైన్ ప్లాన్ ఫ్లోర్ ప్లాన్ అనమాట, ఏ విధంగా డ్రా చేయాలనేది ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో నెక్స్ట్ వచ్చేసి 2D లైన్ ప్లాన్ ఫర్నిచర్ రిక్వైర్మెంట్ మొత్తం అంతా కూడా కలిపి ఒక వీడియో అయితే చేసాం. సో ఈ వీడియోస్ లింక్స్ అయితే మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఎటువంటి సర్వేయింగ్ ఎక్విప్మెంట్స్ గురించి వీడియోస్ కావాలన్నా సరే మా ఛానల్లో అయితే దొరుకుతాయి. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో పైన కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. దానికి సొల్యూషన్ అయితే చెప్తాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ నౌ.